హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ కోసం తెలుసుకుందాం. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో టెంపరేచర్ కోఎఫిషియన్స్ కోసం అయితే తెలుసుకున్నారు కదా ఎఫెక్టింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ కోసం తెలుసుకుందాం. చూడండి, ఇందులో పాయింట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఈజ్ నాట్ సేమ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మెటీరియల్స్. ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ మెటల్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనమాట. అంటే టెంపరేచర్ అనేది ఎప్పుడూ కూడా టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ ఈజ్ నాట్ సేమ్ అనమాట. అంటే మీరు యూజ్ చేసే మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్స్ చెప్తాను చూడండి, అల్యూమినియం, కాపరు, ఇన్సులేటరు, సెమీ కండక్టరు, ఐరన్, ఇలాగ కొన్ని ఇంకా ఉంటాయి, కాన్స్టెంటన్, ఇలా సమ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ మెటీరియల్స్ మీరు తీసుకొని యూజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూని కనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం అన్ని మెటీరియల్స్కి కూడా ఏంటి అంటే సేమ్ వాల్యూ అనేది రాదనమాట. ఓకేనా, అన్ని మెటీరియల్స్కి కూడా సేమ్ వాల్యూ రాదు, అలాగే సేమ్ టెంపరేచర్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మెటీరియల్స్ మార్చుతూ ఉంటారో దాని యొక్క టెంపరేచర్ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటి అంటే ప్యూర్ మెటల్స్ అనమాట. దీంట్లో సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇలా చాలా మటుకు మెయిన్ ప్యూర్ మెటల్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ సచ్ యాజ్ ఏ కాపర్, చెప్పాను కదా మెటీరియల్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు, యాజ్ ఏ కాపర్, అల్యూమినియం అండ్ సిల్వర్ ఎక్సెట్రా, ఇంక్రీజెస్ విత్ ది టెంపరేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అల్యూమినియం, కాపరు, ఐరన్, సిల్వరు ఇలాగ సమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నాను అనుకో. ఆ మెటీరియల్ తీసుకున్నప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఏదైతే అల్యూమినియం, కాపర్, సిల్వర్ తీసుకొని ఒక కండక్టర్ని డ్రా చేసి చేసుకుంటే రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవడానికి ఎప్పుడైతే దాని యొక్క నాకు వాల్యూ అనేది అంటే ఇంక్రీజ్ అయ్యింది అనుకో, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలాగ ఇంక్రీజ్ అయ్యి నాకు వాల్యూ అనేది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎప్పుడైతే మీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఎలా వస్తుంది వేవ్ అనేది, ఇలాగా అంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మీరు తీసుకున్న అల్యూమినియం, కాపర్ మెటీరియల్ కాబట్టి అలా వస్తుంది. ఓకేనా, చూడండి, ఇన్ లార్జ్ అండ్ ఫెయిర్లీ యూనిఫామ్ టు నార్మల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ప్యూర్ మెటల్స్ హ్యావ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అర్థమైందా? అంటే మనకి ఎప్పుడైతే రెసిస్టెన్స్, నేను ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో కూడా చెప్పాను టెంపరేచర్ కోఎఫిషియంట్లోని, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని నేను పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాను అని. సో అదేమన్నమాట, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో ఇలాగ మనకి ఒక క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, మీరు యూజ్ చేసే అల్యూమినియం, సిల్వరు, కాపరు, ఐరన్ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల అలాగా స్లోగా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే B1 చూడండి. The resistance of alloys also increases with increases in temperatures. Both the increase is very small and irregular. Some alloys like Eureka constant and increases in resistance is negligible. అంటే కొన్ని టైప్ ఆఫ్ అలాయ్స్ ఉంటాయి, యురేకా, కాన్స్టెంటైన్ ఇలాంటివి ఏంటి అంటే చాలా చిన్నవిగా ఉంటాయన్నమాట. చాలా తక్కువ ఉంటుంది ఇంక్రీజెస్ అనేది, చాలా తక్కువ ఉంటుంది. అయినా ఇర్రెగ్యులర్, ఎక్కువగా దీన్ని యూజ్ చేయము, మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట వీటిని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓకేనా, కండక్టర్స్ డిక్రీజెస్ విత్ ది రైజ్ ఇన్ టెంపరేచర్, డిక్రీజెస్ ఇన్ నాన్ యూనిఫామ్. సో దిస్ మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెగిటివ్ కోఎఫిషియంట్ టెంపరేచర్. ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, నెగిటివ్ కోఎఫిషియంట్ టెంపరేచర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది అంటే అది నెగిటివ్ కోఎఫిషియంట్ టెంపరేచర్. ఇది ఎక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల జరుగుతుంది అని అంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ ఇలాంటి వీటి మీద యూజ్ చేసినప్పుడు ఇవి జరుగుతాయి అనమాట. మెయిన్గా అయితే కండక్టర్స్, ఇన్సులేటర్స్ దగ్గర మాత్రమే ఇది జరుగుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే దాని నెగిటివ్ కోఎఫిషియంట్ టెంపరేచర్ అనేది జరుగుతుంది. అది ఎలాంటి పర్పస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే సమ్ టైప్ ఆఫ్ ఇలాగా మీరు తీసుకున్న ఇలా రెసిస్టెన్స్ తీసుకుంటే ఇలాగ ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ ఏమవుతుంది అంటే దీంట్లో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది ఉంది కదా, ఇలాగా మీకు ఇక్కడ ఇదేంటి రెసిస్టెన్స్, ఇది టెంపరేచర్, ఇలాగ ఇక్కడ డిక్రీజ్ అనేది జరుగుతుంది అనమాట. స్లోగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట ఈ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్లో. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం టాపిక్ కోసం తెలుసుకున్నాం, ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ రెసిస్టెన్స్ కోసం కదా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్లో రిమైనింగ్ ఇందులోనే ఇప్పుడు మీరు ఏదైతే టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ 2 టైప్స్ తెలుసుకున్నారు, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కదా, ఆ 2 టైప్స్ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.